వరంగల్ జిల్లాలో భద్రకాళి బండ్పై జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 28న జాతీయ సైన్స్ డేను పురస్కరించుకొని నగరంలో ఎక్స్ప్లోరా 2026 స్పేస్ టైంలో భాగంగా 27 వరకు భద్రకాళి బండ్ వద్ద ప్రజల కోసం ప్రత్యేక స్టార్ గ్రేజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న షైన్ విద్యా సంస్థల చైర్మన్ కుమార్ యాదవ్తో మా వరంగల్ ప్రతినిధి మంద సాల్మన్ ఫేస్ టు ఫేస్. జాతీయ సైన్స్ డే సందర్భంగా వరంగల్లో పెద్ద ఎత్తున సైన్స్ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అదేవిధంగా కూడా ఆధ్వర్యంలో ఎన్ఐటి ఆధ్వర్యంలో అయితే వరంగల్లో అయితే సైన్స్ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇస్రో ట్యూటర్గా ఉన్న శశాంక్ భూపతి అయితే దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భద్రకాళి ఆ యొక్క చెరువు దగ్గరనైతే ఒక రాకెట్ లాంచర్ అయితే ప్రారంభించనున్నారు. సుమారు అది 3 కిలోమీటర్ల పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి అయితే ఒక ప్రయోగశాల అయితే ఏర్పాటు చేశారు. సైన్స్ సంబరాలు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు అదేవిధంగా కళాశాలలు అయితే పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేసుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అంటే వివిధ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకైతే పెద్ద ఎత్తున పిల్లలకైతే విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనం షైన్ స్కూల్లో ఉన్నాం. దీనికి సంబంధించి పిల్లలని అంటే ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు అనేది అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, యొక్క సైన్స్ సంబరాలు అయితే వరంగల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ మేము షైన్ ప్రైమరీ స్కూల్లో ప్రజ్ఞాన్ 2026 కాన్సెప్ట్ అని తీసుకొని ఇక్కడ పిల్లలు నర్సరీ పిల్లల నుంచి 5th క్లాస్ వరకు పిల్లలు అన్ని సబ్జెక్ట్స్లో తెలుగు టు సోషల్ వరకు, అంతేకాకుండా ట్రెడిషనల్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, మ్యాథమెటిక్స్ స్పెషల్గా మ్యాథమెటిక్స్ ట్రిక్స్ కానీ మ్యాథమెటిక్స్ స్కిల్స్ కానీ ఇక్కడ ప్రదర్శించారు. నియర్లీ అరౌండ్ 450 మెంబర్స్ ఈ ప్రజ్ఞాన్ 2026లో పాల్గొన్నారు. సార్ అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రజ్ఞాన్ అనే దానికంటే మీరు పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఎలాంటి పేర్లు పెడుతున్నారు? అంటే ప్రజ్ఞాన్ అనేది ఏంటంటే ముఖ్యంగా పిల్లలకు ఏదో చూచిరాత కార్యక్రమం కాకుండా చూచి చదవడం కాకుండా వీళ్ళకు ప్రత్యేకించి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక రీజనింగ్ కేపబిలిటీస్, అంతేకాకుండా వీళ్ళకు బ్రాడ్ థింకింగ్, కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజ్ఞాన్ 2026 ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. చిన్నపిల్లలు వాళ్ళు గంటాపదంగా ఒక 5 minutes to 8 minutes వివిధ కాన్సెప్ట్స్ మీద, వివిధ సబ్జెక్ట్స్ మీద వాళ్ళు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మా టీచర్స్ తరఫు నుంచి తెలియజేస్తున్నాను. అంటే వరంగల్లో ఇస్రోకు సంబంధించిన ఒక ట్యూటర్గా సెలెక్ట్ అయిన శశాంక్ భూపతి అయితే వరంగల్ విద్యార్థి. అంటే దీన్ని మనం ఇక్కడ భద్రకాళి బండ్ దగ్గర ఒక 3 కిలోమీటర్ రాకెట్ పైకి వెళ్ళి రావడానికి అయితే ఒక ప్రయోగశాల అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు వరంగల్లో? తప్పకుండా ఇది వరంగల్కి ఒక గొప్ప కార్యక్రమము. అండ్ ఈ కలెక్టర్ కూడా ఈ కార్యక్రమాన్ని గత 4-5 రోజుల నుంచి వివిధ సందర్భాలలో తెలియజేస్తున్నారు. చాలా సంతోషము. ఎందుకనంటే ఇక్కడ పిల్లలు, మా స్కూల్ పిల్లలు కూడా 5th నుంచి 10th వరకు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి అసలు ఆ ప్రోగ్రామ్ అంటే ఏంటిది, సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, సైన్స్ యొక్క గ్రేట్నెస్ ఏందని మా పిల్లలకు కూడా స్పెషల్గా పిల్లలను ప్రాక్టికల్గా బండి దగ్గర తీసుకుపోయి అక్కడ విషయాలని మా టీచర్స్ ద్వారా తెలియజేయాలని మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాము. చెప్పండి, అంటే ఒక మట్టిలో మాణిక్యం అనే ఒక దిక్సూచి అయితే ఉంది. అంటే చాలామంది వరంగల్లో చాలామంది విద్యార్థులు అయితే ఉన్నత చదువులు అదేవిధంగా ఒక సాంకేతిక నిపుణులు అయితే తయారవుతున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు? దాన్ని ఖచ్చితంగా శుభపరిణామంగా చూడొచ్చు అండి. ఏంటంటే ఇప్పుడు మార్క్స్ అనేది మెజర్మెంట్ కాదు. ఒక పిల్లాడికి ఇంటర్వ్యూలోకి వెళ్ళినా, నెక్స్ట్ వాళ్ళ సక్సెస్కి అయినా వాళ్ళ స్కిల్ అనేది, వాళ్ళ క్రియేటివ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా క్రియేటివ్గా వాళ్ళు ఎంత డెవలప్ అయితే అంత ఎక్కువ సక్సెస్ అవుతారు. అదొక శుభపరిణామం లెక్కనే మేము ఫీల్ అవుతున్నామండి. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వరంగల్లో మట్టిలో మాణిక్యాలు అనే దానికైతే నిదర్శనంగా ప్రతి విద్యార్థి వారి యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసేందుకైతే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యాశాఖ అయితే దీన్ని కసరత్తు చేస్తుంది. ఈ మనం చూసుకున్నట్లయితే జాతీయ సాంకేతిక సైన్స్ డే సందర్భంగా అయితే భద్రకాళి బండ్ వద్ద దానికి ఒక రాకెట్ లాంచ్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థులు దాన్ని చూసి నేర్చుకునేందుకైతే అది ఎంతో ఉపయోగపడుతుందని అయితే ఎన్ఐటి అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇది విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపేందుకైతే ఒక దిక్సూచిగా ఉంటుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, బీఆర్కే న్యూస్, వరంగల్.